దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్ అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని కృప మీకు సమృద్ధిగా కలిగి తోడయుండి దినదినము ఆశీర్వాదాలతో వర్ధిల్లుదురు గాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం నిమిత్తం నిర్గమాకాండము 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 16వ అధ్యాయం 18వ వచనం. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించబడింది, ఇదిగో మీకు ఆకాశంలోంచి మన్నా కురిపించబడుతుంది, అది మీరు మీ కుటుంబానికి చాలినంత ఒక ఓమేరు చొప్పున మీరు కూర్చుకోండి అని చెప్పారంట. చెప్తే కొంతమంది ఏం చేశారంటే ఎక్కువగా కూర్చేసుకున్నారంట, కొంతమంది తక్కువగా కూర్చుకున్నారంట. గమనిస్తే ఎక్కువగా కూర్చుకున్న వానికి ఎక్కువ కాలేదంట, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదంట. మనమే ఏం చేస్తామంటే స్వార్థంతో, అధికమైన ప్రయాసతోటి ఏదేదో సాధించేయాలి అనుకుని ఎక్కువ ప్రయాసపడిపోతుంది. మన ప్రయాస వలన ఏమీ మిగిలిపోదు అన్న విషయాన్ని గుర్తించాలండి ఈరోజు. ఎందుకంటే దేవుని చిత్తం కాకుండా నీ ప్రయాస ఎంత ప్రయాసపడినా ఏమీ ప్రయోజనం లేదు. దేవుని చిత్తం లేకుండా నేను కష్టం చేత ఏమీ ఎక్కువ కాదు, ఎక్కువ కూర్చేసుకుందాం అనుకుంటాం, ఏమీ వచ్చేదండి. దేవుని చిత్తంలో వెళ్తేనే ఆశీర్వాదం. అది ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట. మోషే చెప్పినట్టు, దేవుడు ఆజ్ఞాపించినట్టు నువ్వు నడిస్తేనే నీకు చాలినంత ఆశీర్వాదం. వీళ్ళు ఎక్కువ కూర్చుకున్నారని ఎక్కువ మిగలలేదంట, అలాగని తక్కువ అవ్వలేదంట, సమానంగానే అయిందంటది. అంటే చాలామంది దేవుని చిత్తాన్ని దాటి వెళ్ళిపోతూ ఉంటారు, అలా ఏమీ ప్రయోజనం లేదు. చాలామంది చేయవలసింది కూడా చేయరు, అయినను ప్రయోజనం లేదు. దేవుడు చెప్పినట్టు దేవుని చిత్తములో, దేవుని వాగ్దానములతో వెళ్ళిన వారికి కలిగే ఆశీర్వాదం గొప్పదండి. హల్లెలూయా. ప్రభు ఏది చేయమంటే అది చేస్తేనే ఆశీర్వాదం. కొంతమంది మాటినక దేవుని చిత్తం చేయకుండా చెప్పినా సరే లోబడకుండా వెళ్తూ ఉంటారు, వారికి ఆశీర్వాదం మిగలదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని సన్నిధి కూడా నిర్లక్ష్య పెట్టి నేనేదేదో సాధించేయాలి అని ప్రయాసపడేవారిని కూడా లోకంలో మనం చూస్తాం. నేను కొంతమంది జీవితంలో చూశాను, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, సన్నిధిని నిర్లక్ష్య పెట్టి అంతా కడాకరికి ఏమైనా మిగులుస్తారంటే వాళ్ళ లైఫ్లో ఏమీ మిగలదు. దేవునికిచ్చి దేవుని వాక్యానుసారంగా నిలబడిన వాళ్ళు వారి జీవితంలో ఎంత వాళ్ళు సాధించగలిగారు, అంతకుమించి వీళ్ళేమీ సాధించలేరు. అందుకే ప్రభు చెప్పారు కదా, నీ యొక్క కష్టార్జితం చేత లేకపోతే నీ యొక్క సొంత ప్రయత్నం చేత, ప్రయాస చేత ఏమీ ఎక్కువ కాదని, ఒక మోరడు కూడా మనం ఎక్కువ చేసుకోలేము. కాబట్టి ఈరోజు దేవుని యొక్క చిత్తంలో మనం ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. దేవుని చెప్పిన వాక్య ప్రకారం, దేవుని చెప్పిన చిత్త ప్రకారం మనం ముందుకు వెళ్తే మనకెంతో ఆశీర్వాదం ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రభు అవునంటే అవును, కాదంటే కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ లోకంలో ఏది జరిగినా ఆయన చిత్తంలో జరిగితేనే ఆశీర్వాదం అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే మనం అలా లోబడగలుగుతామో, ఎప్పుడైతే అలా చేయడానికి ఇష్టపడగలుగుతామో అప్పుడు మనకు ఆశీర్వాదం అండి, అప్పుడు మనకు దీవెన అండి. ఎక్కువగా ఏదో చేద్దాం అని ప్రయాసపడినా అది నీకు మిగలదు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువగా కూర్చుకున్నారంట, కానీ వాళ్ళకేమీ మిగలలేదంట. సో మనం ఎక్కువ ప్రయాసపడి దేవుని ఆశీర్వాదాలు దూరం చేసుకోవద్దు. దేవుని చిత్తంలో వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు సమకూర్చుకుందాం, సమృద్ధిని అనుభవిద్దాం, దేవుని కృపను అనుభవిద్దాం. అంటే ఒకే ఒక్క ఆన్సర్ ఈరోజు ఏంటంటే దేవుని చిత్తము చేయటమే ఆశీర్వాదం, దేవుని చిత్తము చేయటమే దీవెన. కాదని మనం ఏది చేసినా నీకు ఎక్కువ కాదు, ఏది చేసినా నువ్వేమీ మిగిల్చుకోలేవు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని దేవుని చిత్తంలో ముందుకు వెళ్దాం. దేవుడి మాటలతో మీ జీవితాన్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.